హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి పార్ట్ 16 స్టోరీలోకి వెళ్ళిపోదాం. అతిథులు వచ్చి దీవిస్తూ ఉంటే ఇష్టం లేకపోయినా వాళ్లకు నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు కొత్త జంట. కోపంగా సురేష్ వైపు చూస్తూ ఉంటుంది శశి. ఏంటిది ఇంత కోపంగా చూస్తుంది? కొంపతీసి నాకు తెలిసే తనని ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాను అని అనుకుంటుంది కాబోలు. తెలిసి ఉంటే చేసుకోవాల్సిన అవసరం నాకేముంది అని అనుకుంటాడు సురేష్. ఏదో అనుకుంటున్నావు, అదేదో నాకు వినిపించేలా చెప్పొచ్చు కదా అని అంటుంది శశి. ఏం చెప్పమంటావు? నీతో నిశ్చితార్థం అని తెలిసి ఉంటే నిశ్చితార్థం అప్పుడే ఆపేవాడిని. ఇలా నీ చేతికి ఉంగరం తొడిగి బాధపడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు ఉండేది కాదు అని అంటాడు సురేష్. హలో ఎక్స్ట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు. నాది సేమ్ రీజన్. నిశ్చితార్థం నీతోని తెలిసి ఉంటే రాత్రికి రాత్రే ఇక్కడ నుండి ముంబై పారిపోయేదాన్ని. ఇలా నీతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఉండేదాన్ని కాదు. ఇలా బాధపడుతూ ఉండాల్సిన అవసరం నాకు లేదు. మా డాడీ బెదిరించడం వల్ల ఇక్కడ ఉన్నాను. తప్పని పరిస్థితిలో లేకుంటే ఎప్పుడో ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయేదాన్ని. మా వాళ్ళు ఇక్కడ ఏదో పూజ జరిపించాలి అని తీసుకొచ్చినప్పుడు కూడా నాకు కొంచెం కూడా డౌట్ రాలేదు. చూడు నేను ఎంత పిచ్చిదాన్నో, మా వాళ్ళని ఎలా నమ్మానో నాకు అర్థం కావట్లేదు. నా బతుకు ఒక ఎక్స్ట్రా చేతిలో పెట్టారు అంటూ తన వైపు కొరకొరా చూస్తూ ఉంటుంది శశి. నీ బ్రతుకు కాదు, నా బ్రతుకుని పోయి నిప్పుల్లో తోసేశారు మా వాళ్ళు. పేరు మాత్రమే శశి. ఎప్పుడు మండుతూనే ఉంటావు. నీ మనసు కూడా మండుతూనే ఉంటుంది. నీలాంటి అమ్మాయి పక్కన నిల్చున్నందుకే నాకు చాలా అసహ్యంగా ఉంది అని అంటాడు సురేష్. ఆ ఎక్స్ట్రా ఏంటి? ఎక్కువ మాట్లాడుతున్నావు. ఊరుకుంటున్నాను కదా అని. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అని అంటుంది శశి. ఏంట్రా అనే స్థాయికి వచ్చావా అని అడుగుతాడు సురేష్. కాకపోతే నిన్నేమని పిలవాలి? ఎక్స్ట్రాను ఒకసారి పిలుస్తున్నాను కదా. నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు పిలుస్తాను. నీకు నచ్చితే విను, లేకుంటే పో అని అంటుంది శశి. నిన్ను కాదు అనాల్సింది. అక్కడ నవ్వుతూ కూర్చుంది చూస్తుంది చూడు, ఆ ముసల్ది. దానికి పాడి కట్టాల్సింది. లేకుంటే పైకి పోతుందని బాధపడి నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. పెళ్ళికి ఒప్పుకున్నాను కదా అని ఎవరో దారిన పోయే అమ్మాయిని తీసుకొచ్చి నాకు అంటగట్టింది ఈ ముసల్ది. ఇలా తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటాడు సురేష్. హలో ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, మాటలు పద్ధతిగా రానివ్వు. నేను దారిన పోయే అమ్మాయిని కాదు, కోట్లకి అధిపతిని. అది గుర్తించుకుని మాట్లాడితే బాగుంటుంది అని అంటుంది శశి. అవును, కోట్లు వెంట తీసుకుని పోతావా అని అడుగుతాడు సురేష్. అవునులే, ఈ ఊరికి పెద్ద అని చెప్పుకుని తిరుగుతున్నావు కదా. మొన్నే ఒక కేసు సాల్వ్ చేసావు చూడు. వావ్, సూపర్ అబ్బా నువ్వు. ఇలాంటి సర్పంచ్ ఒకరు ఊరుకుంటే చాలు, ఊరు బాగుపడిపోతుంది. టమాటాల కేసు, చాక్లెట్ కేసు అంటూ పెద్దగా నవ్వుతుంది శశి. ఒసేయ్ చంపేస్తా నిన్ను. ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఊరుకుంటున్నాను. లేకుంటే ఈ పాటికి నా చేతిలో చచ్చేదానివే అని అంటాడు సురేష్. పోరా ఎక్స్ట్రా, నీకంత ధైర్యం ఉందా? నా ఒంటి మీద చెయ్యి వేసి చూడు, అప్పుడు చెప్తా నీ సంగతి అని అంటుంది శశి. ఈ మాటలు వింటున్న సురేష్ చెవులు మూసుకుంటాడు. అబ్బా, వీళ్ళ మనుషులేనా? వీళ్ళు మాట్లాడుకుంటున్నవి మాటలేనా? ఇంతలా మాట్లాడుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకునేటట్టు ఉన్నారు వీళ్ళు. ఒకవేళ వీళ్ళ చేతిలో కత్తులు పెడితే ఈ పాటికే యుద్ధము జరిగేలా ఉంది అని అనుకుని పక్కనే ఉన్న సునీతకు చెప్తాడు. వెళ్ళి వాళ్ళని ఆపు తల్లి అంటూ సునీత వైపు చూస్తాడు. ఇక చేసేదేమీ లేక సునీత వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాస్త సముదాయిస్తుంది. ఇంటికి వచ్చిన అతిథులు వెళ్ళిపోయిన తర్వాత తన మెడలో ఉన్న దండని అక్కడ విసిరేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది శశి. శశి వెనకాలే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వెళ్తారు. శశి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కడిగి పాడేస్తుంది. ఇదేనా మీరు చెప్పింది? ఇక్కడికి వచ్చి ఏదో పూజ జరిపించాలని నన్ను తీసుకుని వచ్చి నాకు ఇష్టం లేని వ్యక్తితో నాకు నిశ్చితార్థం జరిపిస్తారా? అతనితో ఒక వారంలో పెళ్ళి కూడా అని మాట్లాడుకుంటున్నారు. అంటే నాకు విలువ లేదు. నాకు నచ్చిన అబ్బాయిని చేసుకునే హక్కు కూడా నాకు లేదు. నేను జాబ్ చేయాలన్న కోరిక నాకు ఉందని నీకు తెలుసు కదా డాడీ. ఆయన ఎందుకు నువ్వు ఇలా చేసావు, ఇలా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుండి నా ఇష్టాలకు అనుగుణంగా ఇన్ని చేశారు. కానీ నా లైఫ్లోకి రావాల్సిన అబ్బాయి నా ప్రమేయం లేకుండా నా లైఫ్లోకి వస్తున్నాడు. దానికి కారణం ఎవరు అని నిలదీస్తుంది శశి. నువ్వు కోప్పడ్డంలో తప్పు లేదు శశి. పుట్టినప్పటి నుండి నీకు 5 సంవత్సరాలు వచ్చేంత వరకు మనం కూడా ఇదే ఊర్లో ఉన్నాము. మీ డాడీకి ఉద్యోగం లేదు. అలానే ఆయనకి తల్లిదండ్రులు కూడా లేరు. అనసూయమ్మ గారు పెద్ద మనసు చేసుకుని డాడీని హక్కున చేర్చుకుని ఆయన్ని చదివించి ఆయనకు మంచి పొజిషన్ వచ్చేలా చేశారు. అలా నేను వాళ్ళ బంధువుల అమ్మాయిని, అబ్బాయి మంచివాడు అని తీసుకొచ్చి నాకు పెళ్లి జరిపించారు. అలా మేము నీకు 5 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇక్కడే ఉండేవాళ్ళం.
డాడీ ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. అలా బిజినెస్ గొప్పగా పెరుగుతూ ఉండే కొద్దీ వాళ్ళు మాకు కొంచెం కొంచెం దూరం అవుతూ వస్తున్నారు. మాకసలు ఏమీ అర్థం కాలేదు. అంటే డాడీ గొప్ప పొజిషన్‌కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మర్చిపోతామేమో అని అనుకున్నారు అనసూయమ్మ గారు. అప్పుడే చెప్పాను నా కూతుర్ని సురేష్ బాబుకిచ్చి పెళ్లి చేస్తాను అని. ఆ మాటలు నిలబెట్టుకునే రోజు వచ్చింది. అందుకే ఈ పని చెయ్యాల్సి వచ్చింది. ఇష్టం లేదు, ఇష్టం లేదు అంటున్నావు కదా! ఇష్టం లేదు అని పక్కన పడేసిన వస్తువు ఏదో ఒకరోజు మన మనసుని దోచుకుని మనకి దగ్గరవుతుంది. నువ్వు కూడా తనని ఇష్టపడే ప్రయత్నం చేస్తే తనకన్నా మంచి అబ్బాయి లేడు అని అనిపిస్తుంది. ఇంతకన్నా తల్లిగా నేనేం చెప్పలేను. ప్రతిసారి నీ మాట విన్నాము. నువ్వు అడిగింది, కోరింది తెచ్చి ఇచ్చాము. కానీ తల్లి తండ్రులుగా మేము ఒక కోరిక కోరాము. అది తీర్చలేవా తల్లి ఒక కూతురిగా అని అడుగుతుంది శశి వాళ్ళ అమ్మ రాధ. ఆ మాటలకి మౌనంగా తల దించుకుంటుంది శశి. ఇక వాళ్ళమ్మ బయటికి వెళ్ళిపోతుంది. ఆలోచనలో పడుతుంది శశి. బాగా ఏడుస్తుంది. తన మనసుకు ఎంత సర్ది చెప్పాలన్నా కూడా తన వల్ల అస్సలు కావటం లేదు. ఆ ఏడుపు సురేష్ చెవులకు వినిపిస్తుంది. తన గది వైపు వెళ్తున్న సురేష్ తను ఏడుస్తూ ఉంటే విని ఆ తలుపు దగ్గరే ఆగిపోతాడు. పెద్దలు చెప్పారని ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. తనకు కూడా ఈ పెళ్ళి అనేది ఇష్టం లేదు. ఇప్పుడు మా ఇద్దరి జీవితాలు కలిసి ఉండాలంటే కష్టం. కానీ అలా అని విడిపోయి తల్లిదండ్రులను బాధ కలిగించే పని చేయలేము. 2 నిమిషాలు నా పక్కన నిలబడ్డానికే తనకు అంత కష్టంగా ఉంది. అలాంటిది జీవితాంతం నాతో ఎలా ఉంటుందో అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు సురేష్. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంట్లో పెళ్లి సందడి కూడా లేదు. ఎందుకంటే సురేష్ మనసులో బాధ, శశికి ఆవేశం, కోపం. తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం మానేసింది. పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇద్దరికీ మంగళ స్నానాలు జరిపించి పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని చేశారు. కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇద్దరిలో చెప్పలేని భయం, బాధ. అన్నీ కోల్పోతున్నాము అనే అసహనంతో చిరునవ్వు లేకుండా పెళ్లిపీటల మీదకి చేరుతారు. అలా పెళ్లిపీటలపైన కూర్చున్న సురేష్‌ను చూసి అందరూ చాలా సంతోషిస్తారు. ఎలాగైనా మా వాడికి పెళ్లి జరిగిపోతుంది అన్న సంతోషం మా కుటుంబంలో వాళ్ళది. కానీ ఒక్క విషయం ఆలోచించట్లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని వాడు ఎలా సంతోషంగా ఉంటాడో అని మాత్రం వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. కొద్దిసేపటికి తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పారు పంతులు. అలా శశిని తీసుకుని వస్తుంది వాళ్ళమ్మ చెల్లెలు. మనసులో బాధ కానీ చెప్పలేని మౌనం రెండూ కలగలిపి తన మొహంలో కనిపిస్తుంది. వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చుంటుంది శశి. పంతులు గారు చెప్పినవన్నీ చెప్పినట్లు చేస్తూ ఉంటారు ఇద్దరు. ఎన్నో వాగ్దానాలు చెయ్యాలి. ఆ వాగ్దానాలకి కట్టుబడి ఉంటానా అని తనకు తానే ప్రశ్నలు వేసుకుంటాడు సురేష్. ఇద్దరి చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి ఒకరి మీద ఒకరు పెట్టుకోమని చెప్తారు పంతులు గారు. ఒకవైపున మంగళ వాయిద్యాలు, మాకు పెళ్లి జరిగిపోతుంది అనే ఆలోచనలతో జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఇద్దరు. అడ్డుతెర తీస్తారు. సురేష్ శశి వైపు చూస్తాడు. దించిన తల ఎత్తకుండా ఉంటుంది. తన కళ్ళ వెంట నీళ్లు బొట్టు బొట్టుగా పడుతూ ఉంటాయి. ఆ అమ్మాయి అంటే ఇష్టం లేకపోయినా తను అలా కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేకపోతున్నాడు సురేష్. అలా అని తనని ఓదార్చలేడు. అలాంటి టైంలో మంగళసూత్రాలు సురేష్ చేతికి ఇచ్చి శశి మెడలో 3 ముళ్ళు వేయమని చెప్తారు పంతులు గారు. అలా శశి మెడలో 3 ముళ్ళు వేస్తాడు సురేష్. శశి మనసులో అయిపోయింది. నా జీవితం అంతా అయిపోయింది అని మనసులో బాధపడుతుంది శశి. ఇది ఫ్రెండ్స్, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ ఒకటవుతారా లేదా అన్నది వచ్చే పార్ట్స్లో చూద్దాం. ఇకపై వచ్చే పార్ట్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎక్కడ మిస్ అవ్వద్దు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి.